ఈరోజు వచ్చి మన కిచెన్లో స్వీట్ కార్న్ ఫ్రైడ్ రైస్ ఎలా చేయాలో చూపిస్తాను రండి. ఫ్రైడ్ రైస్కి కావాల్సిన ఐటమ్స్ వచ్చి స్వీట్ కార్న్ అండి, అలాగే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, క్యారెట్, పచ్చిమిర్చి, కరివేపాకు, జీలకర్ర పొడి, మిరియాల పొడి, ధనియా పొడి, అలాగే వండి పెట్టుకున్న రైస్ అండి. కడాయి పెట్టుకుని దాంట్లో ఆయిల్ వేసుకోవాలి, కొంచెం జీలకర్ర వేసుకోవాలండి. జీలకర్ర వేగిన తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి, వేగినాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత క్యారెట్ వేసేసుకోవాలి. క్యారెట్ మంచిగా వేగిన తర్వాత పచ్చిమిర్చి వేసేసుకోవాలి. తర్వాత కరివేపాకు కూడా వేసేసుకోవాలి. అన్నీ వేగిన తర్వాత స్వీట్ కార్న్ కూడా వేసేసుకోవాలండి. స్వీట్ కార్న్ మంచిగా వేగినాక 1 టేబుల్ స్పూన్ అంతా మిరియాల పొడి వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి కూడా వేసేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ ధనియా పొడి కూడా వేసుకొని మొత్తం మిక్స్ చేసుకోవాలి. సరిపడే సాల్ట్ కూడా వేసేసుకోవాలి. అన్నీ వేగిన తర్వాత కొంచెం సోయా సాస్, కొంచెం వెనిగర్ వాటర్, కొంచెం గ్రీన్ చిల్లీ కూడా వేసేసుకోవాలి. వేగిన తర్వాత మనం వండుకున్న రైస్ వేసుకోవాలండి. మొత్తం కలుపుకున్నాక ఈ విధంగా అవుతుందండి మన స్వీట్ కార్న్ ఫ్రైడ్ రైస్ రెడీ. మన స్వీట్ కార్న్ ఫ్రైడ్ రైస్ రెడీ లంచ్ బాక్స్కి. షేర్, సబ్స్క్రైబ్. ఇలాగే పునీత్ కలెక్షన్ని ఎంకరేజ్ చేయండి.